హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ పాడ్కాస్ట్ విత్ మీ రీనా. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు హిట్ టీవీ వాళ్ళకి బాగా సుపరిచితులు, ఫేమస్ అయిన వ్యక్తి. ఎందుకంటే మన హిట్ టీవీ వీడియో ఏదైనా ఓపెన్ చేసిన వెంటనే ఆయన పేరే వినిపిస్తుంది. ఎస్, డైనమిక్ ENT స్పెషలిస్ట్ డాక్టర్ చావా ఆంజనేయులు గారు కదా. ఎస్, మరి సార్ ఉన్నారు. హార్ట్ టు హార్ట్ డిస్కషన్ మొదలు పెట్టేద్దామా? హాయ్ డాక్టర్ గారు, హాయ్. నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు హిట్ టీవీ. నమస్తే. సార్, మీ యొక్క సర్వీస్ ని చక్కగా మా కోసం కొంత టైం స్పెండ్ చేస్తూ అందిస్తున్నారు. వన్స్ అగైన్ హిట్ టీవీ తరపు నుంచి థ్యాంక్స్. అండ్ మీ యొక్క 20 years ప్లస్ కదా అనుభవానికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సార్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు హిట్ టీవీ. అండ్ ఈ రోజు నేను ప్రత్యేకించి ప్రతిసారి మిమ్మల్ని ENT సంబంధించి చెవు గురించి, గొంతు గురించి, థ్రాట్ గురించి ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. సో నేను కూడా అడుగుతాను. బట్ బేసికల్ గా ఎవరికి తెలియదు మా హిట్ టీవీ వాళ్ళకి మీ యొక్క జర్నీ గురించి, అవునా? సో ఈ రోజు మాకు మీ జర్నీ దగ్గర నుంచి స్టార్ట్ అవుదాం. అసలు ENT రంగంలోకి ఎలా వచ్చారు, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ డాక్టర్ ENT డాక్టర్ ఎందుకు అవుదాం అనుకున్నారు? యాక్చువల్గా నేను MBBS చేరినప్పుడు అనాటమీలో నాకు ఈ హెడ్ అండ్ నెక్ అనాటమీ అంటే చాలా ఇష్టంగా ఉండేదండి. హెడ్ అండ్ నెక్ అనాటమీ డిసెక్షన్స్ కానీ సబ్జెక్ట్ కానీ బాగా ఇంట్రెస్టింగ్గా చూసాను. ఎందుకంటే అక్కడ అన్ని నర్వ్స్ ఉంటాయి, బ్రెయిన్ కూడా దగ్గరగా ఉంటుంది. బేసిక్గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, కన్ను కానీ, మన మెడ కానీ అన్నీ కూడా ఫస్ట్ నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. నాకు మంచి మార్క్స్ కూడా వస్తూ ఉండేవి హెడ్ అండ్ నెక్లో. దాని ద్వారా తర్వాత MBBS అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చేటప్పుడు హెడ్ అండ్ నెక్ ఏది క్లోజ్ అంటే దానికి ఇయర్, నోస్, థ్రోటే ఉందన్నమాట. ఐ చూసామంటే ఓన్లీ ఐలోకి వెళ్ళిపోతాం. అదర్ దాన్ దట్ మిగతాది న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్స్. బట్ హెడ్ అండ్ నెక్కి సంబంధించి ఏంటంటే ENT ఉందన్నమాట. ఆ టైంలో థైరాయిడ్ సర్జరీస్ కూడా ENT వాళ్ళు చేసేవాళ్ళు, జనరల్ సర్జన్ చేసేవాళ్ళు, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఆ తర్వాత ENT గురించి నేను మా మాస్టర్స్ డిపార్ట్మెంట్ కానీ టౌన్లో నర్సరావుపేటలో ఉన్న వాళ్ళతో కానీ కాంటాక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. అదే టైంలో నాకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎంట్రన్స్లో కూడా ENT పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇంక రోజు రోజుకి ఇంట్రెస్ట్ పెరుగుతూ పోయింది. నవ్ ఐఎమ్ డూయింగ్ వెరీ గుడ్ ENT సర్జరీస్. అన్నీ కూడా మినిమల్ ఇన్వాజివ్, ఇంత ముందుతో పోలిస్తే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, అడ్వాన్స్డ్గా, పేషెంట్ కంఫర్టబుల్గా, గుడ్ రిజల్ట్స్తో, మంచి రికవరీ ఉండేటట్టు అలా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. లాస్ట్ 25 yearsలో చాలా చేంజెస్ వచ్చినాయి. ఆల్మోస్ట్ మినిమల్ ఇన్వాజివ్ సర్జరీస్, ఇయర్ కావచ్చు, నోస్ కావచ్చు, థ్రోట్ కావచ్చు, అన్నీ కూడా మినిమల్ ఇన్వాజివ్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. లేజర్ అనుకోండి, రోబోటిక్స్ అనుకోండి, కోయాబులేటర్ అనుకోండి, అండ్ రిజల్ట్స్ కూడా చాలా బాగుంటున్నాయి. ఒకప్పుడు ఏంటంటే సైనసైటిస్ ఉంది అంటే అసలు ట్రీట్మెంట్ లేదనుకునేవాళ్ళు, కానీ ఇవాళ దాని మీద అందరం కూడా చాలా స్టడీ చేసాం. దానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని ఆ కారణాలన్నీ తీసేయటం వల్ల ఇవాళ సైనసైటిస్ కూడా ఆల్మోస్ట్ అందరిలోనూ క్యూర్ చేయగలుగుతున్నాం అన్నమాట. దట్ వాస్ అమేజింగ్ సార్. కానీ చాలా లైక్ పొలైట్ వేలో ఉన్నారు. చిన్నప్పటి నుంచి యాజ్ ఎ స్టూడెంట్ గా పొలైట్ గా ఉండేవాళ్ళ, లేదంటే బాగా అల్లరి చేసేవాళ్ళ? పొలైట్గానే ఉండేవాడిని అండి. నేను ఎప్పుడు కూడా అల్లరి చేసేవాడిని కాదు. మేబీ ఇంట్లోనే కొంచెం గారాబంగా ఉండేది, కానీ అదర్వైజ్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ మొత్తం పొలైట్గానే ఉండేవాడిని. చాలా కామ్ గోయింగ్ పర్సన్. కామ్ గోయింగ్ అని కాదు కానీ ఇంటరాక్ట్ అయ్యేవాడిని. బట్ ఎక్కువగా అవుట్ యాక్టివిటీస్ కాకుండా విత్ ఇన్ క్లాస్లో యాక్టివిటీస్ కానీ, స్కూల్ యాక్టివిటీస్ లో కానీ పార్టిసిపేట్ చేసేవాడిని. సినిమాలు కూడా బాగా చూసేవాళ్ళం. అర్థమైంది. అంటే మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ అని అడుగుదాం అనిపించింది మేడం చూసిన తర్వాత. మాది లవ్ మ్యారేజ్ అనండి, తర్వాత అరేంజ్డ్ అయింది. చూసారా, సైలెంట్ అన్నారు, కామ్ అన్నారు, లవ్ మ్యారేజ్ ఉంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన కామ్ కాదని అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు బయటికి పోయి తిరిగే వాళ్ళు, లేకపోతే బయట ఎక్కువ హడావుడి చేసేవాళ్ళే కాదు. లవ్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అది సైలెంట్ గానే ఉండొచ్చు, వైలెంట్ గానే ఉండొచ్చు, బట్ సైలెంట్ లవ్ ఆల్వేస్ ఈస్ గుడ్. అగ్రెసివ్ గా పోకుండా, బికాజ్ వీ హావ్ సీన్ లాట్ ఆఫ్ హిస్టరీస్ ఆల్సో. వైలెంట్ గా పోవటం ఎప్పుడూ మంచిది కాదు. ఏదైనా ఒకరికొకరు ఇష్టాలు తెలుసుకొని దాన్ని బట్టి వెళ్ళిపోవటమే మంచిది. ఒకరికి ఇష్టం లేకపోయినా ఇంకొకరు వైలెంట్గా ఉండటం కూడా మంచిది కాదు. లేదా దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోయి కలిసిపోతే దెన్ ఇట్ ఈస్ గుడ్. మీరు ఊ బ్యాచా, ఊహు బ్యాచా? మేము ఊ బ్యాచ్, రెండు అంటే రెండు సమతూలంగా తూగాలి కాబట్టి. దట్ వాజ్ అమేజింగ్ సార్. నిజంగా అంటే ఈ మాట నాకు అడగాలంటే భయం వేసింది. ఎందుకంటే సార్ చాలా పొలైట్ వేగా ఉంటారు. యాజ్ ఎ డాక్టర్ ప్రొఫెషనల్ వేగా వీ నో యూ. చాలా
వీడియోస్ తీసుకున్నాం ఇద్దరు. ఇప్పుడంటే పర్సనల్ గా నాకు ఇదే ఛాన్స్ మిమ్మల్ని అడగడానికి, మళ్ళీ ఇట్లా ఇంటర్వ్యూలో కూర్చోబెట్టరు కాబట్టి అందుకోసం అని అడిగా. అట్లా అని కాదులేండి, మోస్ట్ ఆఫ్ ది మీరు ఓల్డెన్ డేస్ లవ్ స్టోరీస్ తీసుకున్నాను, మోస్ట్ ఆఫ్ ద లవ్ స్టోరీస్ పొలైట్ గానే ఉండే. రియల్లీ ఎక్సెప్ట్ యాక్షన్ హీరోస్ తప్పితే మిగతా పొలైట్ గానే ఉండేవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అవునా మేడం, స్మార్ట్నెస్ ఎక్కువ నచ్చుతుందా, స్మైల్ ఎక్కువ నచ్చుతుందా? రెండు నచ్చుతాయండి. కదా మేడం, స్మైల్ కూడా ఫ్రమ్ హార్ట్ షీ విల్ గివ్ ద స్మైల్. రెండు ఇష్టమే. సో డాక్టర్ గారు, సీరియస్ క్వశ్చన్ ఆన్ సీరియస్ నోట్. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎలా ఉంటున్నారో మీకు తెలుసు. సో అంటే లైక్ దే ఆర్ ఏబుల్ టు గో, ఏంటంటే ఏది చేయాలనుకుంటే అది చేసేయాలి. సో దాని త్రూ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే మనం చూడలేం, చేయలేం. ఎక్కువగా మీ దగ్గరికి ఈ జనరేషన్ పిల్లలకు ఈ ఈఎన్టీకి సంబంధించి ఎక్కువ దేనికోసం వస్తున్నారు, ఏ యూజువల్ గా ప్రాబ్లమ్ తో వస్తున్నారు? ఇప్పుడున్న చాలా మంది పిల్లల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇయర్ ఫోన్స్ ఎక్కువ వాడటం, హెడ్సెట్ ఎక్కువ వాడటం, బ్లూటూత్లు ఎక్కువగా వాడటం, వీటి వలన కంటిన్యూస్గా మ్యూజిక్ వినటం అనుకోవచ్చు. చాలా ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ ఎక్కువ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, దీనివల్ల నష్టాలు పెరుగుతున్నాయి. చాలామంది ఏదర్ డ్యూరింగ్ పీజీ కోర్స్ అనుకోవచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ చాలామంది చూస్తున్నామండి. ఎర్లీ జాబ్లో కానీ చెవులో నొప్పి రావటం, చెవులో డిస్కంఫర్ట్గా ఉండటం, కొంచెం చలిగాలి పోయినా చెవి నొప్పి రావటం, లౌడ్ నాయిస్ని టాలరేట్ చేయలేకపోవటం, ఇవన్నీ కూడా ఇప్పుడున్న జనరేషన్లో వస్తున్నాయండి. రిపీటెడ్గా మేము చెప్తానే ఉన్నాం. ఇవి నెట్లోనూ ఉన్నాయి, ఎవ్రీవేర్ ఉందన్నమాట. ఎక్కువ ఫోన్లు వాడటం మంచిది కాదు, వీలైనంత తక్కువ అండి, స్పీకర్తో వాడుకోండి. కానీ కరోనా టైంలో ఏంటంటే కంపల్సరీ అయిపోయింది. ఆఫీస్ వర్క్లు అనుకోండి, స్కూల్ వర్క్స్ అనుకోండి, టీచింగ్ అన్నీ కూడా ఈ ఆన్లైన్ మీటింగ్లు అయిపోయి ఎక్కువ మంది ఇయర్ పాడ్స్ పెట్టుకొని వినేవాళ్ళు అనమాట. దానివల్ల ఇప్పుడు నష్టం తెలుస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది, బేసిక్గా మన లోపల చెవులో ఉన్న హెయిర్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి అన్నమాట. ఈ డ్యామేజ్ అయినప్పుడు చెవులో నొప్పి రావటం, వినికిడి తగ్గటం, చెవులో గుయ్యమని సౌండ్ రావటం, బ్యాలెన్స్ నర్వ్ మీద ఎఫెక్ట్ పడటం జరుగుతుంది. కరోనా నుంచి మెయిన్గా 2 డ్రాబ్యాక్స్ ఈఎన్టీ పరంగా చూసింది ఏంటంటే, ఒకటో ఎక్కువ ఫోన్లు వాడటం. కొంతమంది ఏం చేశారంటే కరోనా టైంలో కంటిన్యూస్గా వేడి నీళ్ళు తాగటం, వేడి పదార్థాలు తీసుకోవటం చేశారు, అసలు నార్మల్ వాటర్. దానివల్ల గొంతులో ఉన్న ఫెరెంజియల్ మ్యూకోజా కూడా డ్యామేజ్ అయిపోయి ఎట్రోఫిక్ ఫెరెంజైటిస్ వచ్చి గొంతు ఎప్పుడు కూడా ఫారెన్ బాడీ సెన్సేషన్, ఏదో గుచ్చుకున్నట్టు ఉండటం, డ్రైగా ఉండటం జరుగుతూ ఉందన్నమాట. అలా కూడా చాలా మందిని చూస్తున్నాం. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే గొంతులో ఎప్పుడు ఏదో ఉన్నట్టుందండి, గొంతులో గుచ్చుకున్నట్టు ఉంటుంది, గొంతు ఎండిపోతుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఆ కరోనా టైంలో 2-3 ఇయర్స్ చాలామంది మసాలా రసాలని, వేడి రసాలు, లేకపోతే వేడి నీళ్ళు అన్నీ వేడి కంటిన్యూస్ తాగుతూ వచ్చాను. దానివల్ల అక్కడ ఉన్న మ్యూకోజా డ్యామేజ్ అయిపోయి అక్కడ ఫైబ్రోస్ వచ్చింది. దాంతోపాటు ఎవరికన్నా గ్యాస్ట్రోఇసోఫేజియల్ ప్రాబ్లం ఉన్నా, టొబాకో పాన్ తినేవాళ్ళు ఉన్నా, మసాలాస్ ఎక్కువ తినేవాళ్ళు ఉన్నా, అలానే పాన్ మసాలాలు తినేవాళ్ళు, వీళ్ళందరిలో కూడా డబుల్ ఎఫెక్ట్. ఇటు కంటిన్యూస్గా వేడి పదార్థాలు తింటాం, అటు ఇరిటేషన్, రెండు కలిపి ఎపిథీలియల్ డ్యామేజ్ అయిపోయి ఫైబ్రోస్ వచ్చి వాళ్ళకి ఇప్పుడు పర్మనెంట్ ప్రాబ్లం అన్నట్టు. ఆ ఫైబ్రోటిక్ చేంజెస్ ఇన్ ద బక్కల్ మ్యూకోజా అండ్ త్రోట్. దీని నుంచి వాళ్ళకి రిపీటెడ్గా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, నోట్లో ఏది వేడి తిన్నా. కాదు డాక్టర్ గారు, ఇప్పుడు అప్పుడు వేడి నీళ్ళు తాగపోతే అప్పుడో భయం కరోనా వస్తుందని, ఒకళ్ళు తాగిన వాళ్ళకి ఇప్పుడో భయం గొంతు నొప్పులు వస్తున్నాయని. యాక్చువల్గా వేడి నీళ్ళు ఏంటంటే ఇంటర్మీడియట్గా తీసుకోవాలి. వన్స్ ఇన్ 2 hours, 3 hours లేదా 5 hours, వాట్ ఎవర్ ద థింగ్స్, సూప్ అలాంటి. అట్లా కాకుండా చాలామంది ఎవ్రీథింగ్ హాట్ తీసుకుంటే వెళ్ళారు కరోనా రాదని. రియల్గా చెప్తే కరోనా అనేది హాట్ వాటర్ పెద్ద సంబంధం లేదు. త్రోట్ని ఎప్పుడు హైడ్రేషన్లో ఉంచడం మంచిది. కానీ అప్పుడప్పుడు ఆవిరి పట్టుకుంటా వేడి తీసుకుంటే ఏమైందంటే ముక్కులో, గొంతులో ఉన్న సెక్రీషన్స్ అనేవి ఎప్పటికప్పుడు పోతే దాంట్లో వైరస్ డిపాజిట్ కాకుండా ఉంటుంది. సో వైరస్ మల్టిప్లై కాకుండా ఉంటుంది. దానివల్ల మన బాడీలో సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండదు. అలానే ఆ వైరస్ లోడ్లో ఉన్నప్పుడు మన బాడీలో కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ విత్ ఇన్ అవర్స్లో రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి అక్కడనే ఇన్ఫెక్షన్ కట్ చేసేది అనమాట. మెయిన్ పర్పస్ ఏంటంటే వేడి పదార్థాలు తీసుకోవటానికి, ఆవిరి పట్టుకోవటానికి ఎవ్రీ 2-3 hours ఒకసారి మనం మ్యూకస్ సెక్రీషన్స్ క్లియర్ చేయటం. కానీ చాలామంది ఏం చేశారంటే కంటిన్యూస్గా అవి వేడి వెరీ హాట్ తీసుకోవటం వలన ఆ పర్సిస్టెంట్, ఇప్పుడు మనం సన్లో కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అయితే మన స్కిన్ ఎట్ట డ్యామేజ్ అయిద్దో అలా అయిందన్నమాట. బేసిక్ కంటిన్యూస్గా మనం స్కిన్ ఎక్స్పోజ్ చేసామనుకోండి, హైడ్రేటింగ్ అంటే స్కిన్ని హైడ్రేట్ చేసుకోకుండా మనం మాయిశ్చరైజర్స్ అంటాం. అలా కానుకంటే మన స్కిన్ ఎట్ట డ్యామేజ్ అయిద్దో అలానే మన గొంతులో కూడా డ్యామేజ్ అయిందనమాట. ఈ 2 రకాల
సిచ్యువేషన్స్ ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం. కానీ యంగ్ జనరేషన్ నా సిన్సియర్ అడ్వైజ్ ఏందంటే, వీలైనంత మటికి ఫోన్‌లు చెవి దగ్గర పెట్టి మాట్లాడుకోవద్దు. ఏదున్నా స్క్రీన్ చూసుకుంటా మాట్లాడుకోండి. స్పీకర్‌తో ఇండైరెక్ట్‌గా ఏందంటే స్పీకర్‌తో. అలానే క్లాసులు వింటున్నా కూడా ఇన్‌బిల్ట్ సౌండ్ పెట్టుకొని చెవుల దగ్గర ఏం పెట్టుకోకుండా మీరు వింటా ఉన్నట్లయితే చాలా మనకి నెగ్లిజిబుల్ డ్యామేజ్ జరిగిద్ది. మెయిన్‌గా చాలామంది పనుకొని గూడా జిమ్ చేస్తా గూడా ఇయర్ పాడ్స్ పెట్టుకొనుంటారు. ఈ నైట్ టైం గనక మనం ఇయర్ పాడ్స్ పెట్టుకొని పాటలింటా నిద్రపోయామంటే పొద్దుటిదాకా కంటిన్యూస్‌గా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ పోతాయి. ఎర్లీ మార్నింగ్ అవర్స్‌లో కంటిన్యూస్‌గా నాయిస్ పోయే అవకాశం గూడా ఉంటది. రీసెంట్‌గా వి హావ్ సీన్ 2, 3 కేసెస్ అన్నమాట. ఎస్పెషల్లీ పనుకునే ముందు మటుకు ఎట్టి పరిస్థితిలోనూ చెవులో ఇయర్ పాడ్స్ పెట్టుకొని పాటలింటా నిద్రపోవద్దు. ఎందుకంటే ఒక్కోసారి మనం నిద్రపోయామంటే పొద్దుటిదాకా అది కంటిన్యూస్‌గా సౌండ్ ఎళ్ళిపోతానే ఉంటది. ఈ కరెంటు, కాలంలో ఎవరైనా పాటలు వినకుండా రీల్స్ చూడకుండా ఎవరైనా ఉన్నారా? అయిపోయారు ఇంకా మీరంతే. సార్ అసలా మీరన్నట్టు కనీసం 10 మందిలో ఒక ఇద్దరు 2 మెంబర్స్ కూడా ఉన్నారేమో టైంకి రీల్స్ చూడకుండా పాటలు వినకుండా పడుకునేవాళ్ళు. రీల్స్, పాటలు వినొచ్చు. అట్‌లీస్ట్ డైరెక్ట్ స్క్రీన్ మీద చూడటం మంచిది. ఇయర్ పాడ్స్ పెట్టుకోకుండా. అట్‌లీస్ట్ అది కొంచెం దూరంగా ఉంటది. ఒక్కోసారి మనం పనుకొని అటు ఇటు తిరుగుతున్నాం. ఇదేమవుతుందంటే మనం ఇయర్ పాడ్స్ పెట్టుకొని ఒక పక్కకు పనుకుంటే అక్కడ ఇయర్ పాడ్ ప్రెషర్ పెరిగిద్ది. సౌండ్ లీక్ గాకుండా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ కూడా కంటిన్యూస్‌గా పోతా ఉంటాయి. నౌ వాష్‌రూమ్ కూడా వదలట్లేదు కదా డాక్టర్ గారు మేము. అది అంటే కొంచెం 50% మెంబర్స్ మొబైల్ అనేది వాష్‌రూమ్ లో కూడా తీసుకుపోయి యూజ్ చేస్తున్నారు. తీసుకోండి గానీ, మంచిగా హ్యాపీగా ఉండండి. ఎంజాయ్ చేయండి. మంచి హ్మ్. మంచివి చూడండి. కానీ వీలైనంత మటికి స్క్రీన్‌లోనే చూస్తా ఉండి. చేతిలో కరెక్ట్. పట్టుకొని స్క్రీన్‌లో చూస్తా ఉండండి. లేదంటే మంచం మీద గానీ, బెడ్ మీద గానీ ఎక్కడన్నా ఉన్నప్పుడు గూడా మీరు ఎదురుగా ఏదన్నా సమ్ హైట్‌లో ఉన్నది టేబుల్ లాంటిది పెట్టుకొని గూడా దట్ ఈస్ డెఫినెట్లీ. మోర్ సేఫెస్ట్ వన్ అన్నమాట. దట్ యూ వాస్ సో యూ అమేజింగ్. విల్ బి ఇన్ సేఫ్ సైడ్ అండ్ యూ హ్మ్. కెన్ హావ్ యువర్ ఓన్ టైమ్ హ్మ్. విత్ ద స్క్రీన్. దట్ వాస్ అమేజింగ్ డాక్టర్ గారు. అండ్ దాంతో పాటు ఖాళీ ఉన్నప్పుడల్లా చెవిలోకి వెళ్ళిపోవడమో, ఇయర్ బడ్ వెళ్ళిపోవడమో ఏది ఉంటే అది ఆబ్వియస్‌గా ఇది జరిగేది. సో చాలా మంది లోపల ఉన్నది ఏమంటారు సార్ అది గుబులా ఏదో సంథింగ్ అంటారు దాన్ని. దానికి ఏమన్నా పేరుందా? వాక్స్, గుబిలి వాక్స్. ఆ వాక్సిన్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఏదో ఒకటి పెట్టుకొని ఇట్లా చేస్తూ ఉంటారు. ఈస్ దట్ గుడ్ టు ఇయర్? యూజువల్లీ నాట్ గుడ్ అండి. ఎందుకంటే ఇవాళ బేసిక్‌గా చాలామంది చెవులో పెట్టుకోవటానికి కాటన్ బడ్స్ ఏందంటే మెయిన్‌గా ఇరిటేషన్. ఇరిటేషన్ రావటానికి మెయిన్‌గా ఇక్కడ 2 రకాల కారణాలు. ఒకటి ఏదన్నా బయట నుంచి ఇరిటెంట్ పోయన్నా దాన్ని ఇరిటేట్ చేసి మనకి హ్మ్. గు దురదొచ్చేటట్టు చేయాలి. లేదా బయట నుంచి ఏదన్నా ఇరిటేట్ చేయాలి. ఇవాళ మనకు 2 ప్రధాన కారణాలండి ఇది చెవులో దురద ఎక్కువగా రావటానికి. ఒకటేందంటే మనం ఫోన్‌లు వాడటం వలన, ఇయర్ పాడ్స్ వాడటం వలన చెవి దగ్గరగా అది స్కిన్‌ని డీహైడ్రేట్ చేసి ఇప్పుడు మన స్కిన్ ఎండిపోతే దురద ఎట్టొస్తదో చేతి మీద గానీ, కాళ్ళ మీద గానీ అలానే చెవులో కూడా దురదొస్తా ఉంటది. దీనివల్ల ఇవాళ చాలామంది కూడా కంటిన్యూయస్‌గా చెవులో ఏదోకటి పెట్టుకొని తిప్పుతా ఉంటున్నారు. దానివల్ల ఏమవుతుందో ఓ పక్క డీహైడ్రేటెడ్ స్కిన్ మీద ఇంకా తిప్పుతా ఉంటే అది ఇంకా డ్యామేజ్ అయిపోతా ఉంటది. హెల్తీ సెల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి ఫైబ్రోసిస్ వచ్చేసి ఇక కంటిన్యూయస్‌గా వాళ్ళకి దురదుంటా ఉంటది. ఇది సాధారణమైన మొదటి కారణం. రెండోది చూసామంటే ఇవాళ మనం చూసినట్లయితే వాటర్ అంతా కూడా కెమికల్ ట్రీటెడ్. మన ఇళ్ళల్లో వచ్చే వాటర్ అంతా కూడా కెమికల్ ట్రీటెడ్. అందుట్లో కూడా ఇవాళ బికాజ్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్, కంటామినేషన్స్ అనుకోండి ఎక్కువ కెమికల్స్ కలుపుతున్నారు టు స్టెరిలైజ్ దట్ వాటర్. ఆ కెమికల్స్ కూడా మనం స్నానం చేసేటప్పుడు చెవులోకి వెళ్ళిపోయి ఆ కెమికల్స్ కూడా ఇరిటేట్ చేసి మనకు అందుకే స్నానం చెయ్యంగులోనే చెవులో కాటన్ బట్టలు పెట్టి తిప్పాలనిపిస్తే ఇంకా తిప్పాలనిపిస్తుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఆ వాటర్లో ఉన్న కెమికల్స్ మన చెవులో పోతాయి. ఎందుకంటే మన బాడీలో ఎక్కడ చూసినా కూడా మోస్ట్గా స్టాగ్నేట్ అయ్యేది వాటర్ చెవులోనే, ఇంకెక్కడ స్టాగ్నేట్ కాదు. ఎందుకంటే స్నానం చేయడంలో మిగతాదంతా డ్రై అయిపోయింది. అక్కడనే ఆ కెమికల్స్ కూడా స్టాగ్నేట్ అయిపోయి అక్కడ మనకు దురద వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ 2 రకాల కారణాలతో పాటు మూడోది ఏంటంటే మనం అలవాటు చేసుకోకూడదు. ఏదన్నా పెట్టి మనం ఏదైనా తిప్పుతా ఉంటే ఇంకా తిప్పాలనిపిస్తుంటది. అది వీలైనంత మటుకు మనం అవాయిడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా దురద అనిపిస్తే జస్ట్ బయట నుంచి చెవులేటట్టు అనుకుని వేరే పనిలో బిజీ అయిపోతే మనం మర్చిపోతాం. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం మానేయాలి ఆ అలవాటుని. మ్యాక్సిమంలో మీకు దురద అనిపిస్తే బయట నుంచి చెవులో ఏలు పెట్టేటంటే అది లోపల దాకా పోదు కాబట్టి నో వర్రీ. అలానే కొంతమందిలో స్కిన్ డ్రైనెస్ డిసీజ్ ఉంటాయి. ఎగ్జిమా అండ్ సోరియాసిస్లు అంటాం. లోకలైజ్డ్ ఎగ్జిమా అండ్ సోరియాసిస్. ఇలాంటి వాళ్ళలో కూడా ఈ దురద అనేది చెవులోకి నీళ్లు పోయి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా డాక్టర్ గారిని ఒకరిని
చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే లోకల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవని తెలుసుకోవాలి. గుబిల్ అనేది 1000లో ఒకరిద్దరికే ఉంటదండి. అది కూడా ఎక్కువ మందికి వాటంతట అదే వస్తది. జీవితంలో ఒకసారి, 2 సార్లు క్లీన్ చేసుకోవాలని అవసరం వస్తది. సో, దాని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. గుబిల్ అనేది చాలా తక్కువ మందిలో చెవి దురదకు కారణం అన్నమాట. ఎక్కువ మందిలో ఇదే ప్రాబ్లమ్. సో, మెయిన్‌గా నా వైపు నుంచి ఏందంటే అడ్వైజు, చెవులోకి దురదున్నోళ్ళు ఎస్పెషల్లీ నీళ్లు పోకుండా చూసుకోండి. మనకి ఆ ఇయర్ క్యాప్స్ దొరుకుతుంటాయి. మనం ఏ స్పోర్ట్స్ షాప్‌కెళ్ళినా స్విమ్మర్స్ వాడే క్యాప్స్ ఇవ్వమంటే ఇస్తారు. ఒకసారి అవి కొనుక్కున్నారంటే మీకు చాలా రోజులు పనిచేస్తాయి. ఎస్పెషల్లీ ప్లాస్టిక్‌కి. అవి మనం స్నానం చేసేటప్పుడు పెట్టుకోవాలి. రెండోది ఫోను, ఆ హెడ్సెట్లు, బ్లూటూత్‌లు అవాయిడ్ చేసి స్క్రీన్ తోటే మనం ఫోన్‌లో మాట్లాడుకోవటం అలవాటు చేసుకోవాలి. మూడోది ఎంత దురదున్నా కూడా వీలైనంత వటికి చెవి లోపల ఏం పెట్టొద్దు, కాటన్ బడ్స్ గానీ. ఇంకోటి ఈ కాటన్ బడ్స్ కూడా చాలా వటికి అన్‌స్టెరైల్ అనమాట. ఎందుకంటే మనం తీస్తాం దాంట్లో ఈ కాటన్‌లో ఫంగల్ పార్టికల్స్ ఉండే అవకాశం ఎక్కువుంటుంది. ఎప్పుడైతే మనం రిపీటెడ్‌గా కాటన్‌తో తిప్పుతామో అక్కడ కొద్దిగా మాయిశ్చరైజర్ ఉందో ఈ ఫంగల్ పార్టికల్ అక్కడ డిపాజిట్ అయిపోయి ఫంగల్ ఆర్టైటిస్ ఎక్స్టర్నా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది అంటారు చెవిలో నొప్పుంది, దురద ఉందండి. అలానే ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతారా, ఏమన్నా పెట్టి తిప్పుతున్నారా అని? వచ్చినప్పుడు ఫస్ట్ చూస్తానండి. ఎందుకంటే కారణాలు తెలుసుకునే ముందు అసలు రీజన్ ఏంటో, అక్కడ ఉన్న ప్రాబ్లమ్ ఏందో తెలిస్తే దానికి సంబంధించిన కారణాలను వాళ్ళని అడగటానికి అవకాశం ఉంటుంది. వాటిని ప్రివెన్షన్ కూడా ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. యూజువల్‌గా ఏందంటే పేషెంట్ వచ్చినప్పుడు సాధారణంగా మేము పేషెంట్ ప్రాబ్లమ్ కనుక్కుంటాం. ఆ ఏరియాని ఎగ్జామినేషన్ చేస్తాం. ఆ ఏరియాలో ఉన్న డిసీజ్‌ని బట్టి ఏటి నుంచి రావచ్చో మాకు ఐడియా ఉంటది కాబట్టి వాటి మీద పేషెంట్స్‌ని అడుగుతాం అనమాట. సో, పేషెంట్ కూడా ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోవటానికి, ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి, అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ చేయటానికి కూడా ఈజీగా ఉంటుందనమాట. డైరెక్ట్‌గా వాళ్ళు దురదనంలో నేను చెవిలో ఏమైనా పెట్టుకొని తిప్పా ఇంకోటి అంటే వాళ్ళకి కొద్దిగా కష్టంగానే ఉంటది. ఆ దురద అనేది మల్టిపుల్ రీజన్స్ నుంచి వస్తుంటది. వాళ్ళు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. సో, యూజువల్‌గా ఏందంటే ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్ ఏరియాని ఫస్ట్ ఎగ్జామినేషన్ చేసి మాక్సిమం అడిగేదంటే పెయిన్ ఉంటే ఎన్ని రోజుల నుంచి ఉంది? మరి కంటిన్యూస్‌గా ఉంటుందా? అప్పుడప్పుడు వస్తుందా? అట్లా వ ఆ హిస్టరీ కొద్దిగా తీసుకొని ఆ సిమ్టమ్స్‌ని బట్టి అలానే తుమ్ములు వస్తున్నాయి అనుకో, దుమ్ము పోతే వస్తున్నాయా? ఎక్కువ వస్తున్నాయా? లేదా నార్మల్ టైంలో కూడా వస్తున్నాయా? సో, ఇలా కొద్దిగా బ్రీఫ్ హిస్టరీ తీసుకొని ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ ఫైండింగ్‌లో ఉన్న డిసీజ్‌కి కారణాలు ఏముంటాయో వాటి మీద ఫోకస్ చేసి పేషెంట్‌ని యూజువల్‌గా అడిగి వాళ్ళకి కంఫర్టబుల్‌గా డయాగ్నోస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ చెప్పి అవసరమైన మందులు కూడా ఇచ్చి పర్మనెంట్‌గా కూడా ఏదన్నా వాళ్ళకి ప్రికాషన్స్ ఉంటే అవి కూడా వాళ్ళకి 1కి 2 సార్లు చెప్పి, ఎందుకంటే ఇప్పుడు ఎస్పెషల్లీ మనం చూసామంటే మైగ్రేన్ మెయిన్ ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ వాళ్ళకి. అలానే చెవులో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మెయిన్ ప్రివెన్షన్ ఇంపార్టెంట్. అలానే వాయిస్ ప్రాబ్లమ్స్ అది కూడా మెయిన్ స్పీచ్ థెరపీ ప్రివెన్షన్ ఇలా కొన్నిటి మీద బాగా ఇన్సిస్ట్ చేయాల్సి వస్తుంది టు ప్రివెంట్ దట్. ఒక్కోసారి ఏంటంటే పేషెంట్లకి వాళ్ళకి పెద్ద తెలియదు. అలానే చెవులో వచ్చే ప్రాబ్లమ్స్ ఫోన్ నుంచి కూడా కొంతమంది అంటా ఉంటారు, ఏమండి మేము ఫోన్ మాట్లాడకపోతే వాళ్ళ మన జీవితాలు ఎట్ట గడుస్తాయి, ఫోన్ మీదే కదా మా బిజినెస్‌లన్నీ జరుగుతున్నాయి. దట్ ఈస్ ట్రూ. బట్ దాన్ని వీలైనంతోటి తగ్గించుకోండి. ఇంపార్టెంట్ డిస్కషన్ ఫోన్‌లో చేసుకోండి. మిగతాయన్ని మెసేజ్‌లతో ట్రై చేయండి. యూ కెన్ హ్యావ్ అదర్ ఆప్షన్స్. ట్రై టు రెడ్యూస్ ద థింగ్స్. అట్లా వాళ్ళకి కొన్ని ఇంట్లు ఇస్తా ఉంటే సమ్ పీపుల్ ఏందంటే చెప్పిన తర్వాత థింక్ చేయడం మొదలు పెడతారు. ఎవరైనా అంతే. ఒక్కోసారి ఏందంటే మనకున్న షెడ్యూల్‌లో మన మన ఫీల్డ్ గాని దాని గురించి మనం ఇప్పుడు మేము ఉంటాం. కార్లు డ్రైవ్ చేస్తా ఉంటాం. ఆ సస్పెన్షన్స్ పోకుండా ఉండాలి. టైర్లు అరగకుండా వాడేం చెప్తాడు? స్పీడ్‌గా వెళ్ళవు సరే, ఎస్పెషల్లీ స్పీడ్ డ్రైవర్ల దగ్గర స్లోగా వెళ్ళండి. గుంతల్లో కూడా కార్‌ను పోనీయొద్దు. సో, వాడు చెప్పిన తర్వాత మళ్ళీ మనం అటెన్షన్ పే చేస్తాం. నెక్స్ట్ గుంతలు వచ్చినా సో వై విల్ టేక్. అట్లా పేషెంట్స్ కూడా వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్‌ని ఏమైనా అగ్రివేట్ చేస్తున్నా, దాని నుంచి వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది అవుతున్నా వాటిని 1కి 2 సార్లు ఇన్సిస్ట్ చేస్తే వాటిని వాళ్ళు అవాయిడ్ చేశారంటే చాలా వాటికి వాళ్ళలో క్యూర్ అనేది వస్తది. అలానే టీచర్ చెప్పినట్టు స్టూడెంట్స్‌కి ఎగ్జామ్స్ ముందు చదువుకోవటం, మిగతా టైంలో కూడా చదువుకోవటం. సో, వాటి మీద టీచర్ రిపీటెడ్‌గా చదవమని చెప్పడం కన్నా ఆ మార్క్స్ రావడానికి కావాల్సిన ఇంపార్టెంట్లు ఎక్కువ చెప్తుంటారు. వీటి మీద ఫోకస్ చేయండి, ఇటు చదువుకోండి టైంని అలా. అలానే డాక్టర్ కూడా పేషెంట్స్‌కి మెయిన్ పాయింట్స్ మీద ఫోకస్ చేసి చెప్పినట్లయితే వాళ్ళు మిగతాయన్నీ ఫాలో అవుతా వాళ్ళ డిసీజ్‌ని వాళ్ళే క్యూర్ చేసుకుంటారు. సో డాక్టర్ గారు, ఇవన్నీ పర్టికులర్ గా మీరు చెప్తుంటే
ఈ లైఫ్ స్టైల్ కి ఇట్లాగే ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలవాటు చేసుకుని, సో దిస్ ఆల్ గోస్ టు అవర్ లైఫ్ స్టైల్ అంటారా? మన లైఫ్ స్టైల్ వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటారా? లైఫ్ స్టైల్ వల్ల ఇవాళ వచ్చే ప్రాబ్లం చాలా ఎక్కువనండి. ఒకప్పుడు ఏంటంటే మనం చూసినట్లయితే హెల్త్ ఇష్యూస్ కూడా చాలా తక్కువ ఉండేవి. ఎస్పెషల్లీ నేను చిన్నప్పుడు చూస్తే మా ఊళ్ళో డయాబెటీస్ ప్రాబ్లం చాలా తక్కువ మందికి ఉండేది. ఎవరో ఒకరికి అసలు మనకి తెలిసేది కూడా కాదు. కానీ వాళ్ళు చూసినట్లయితే యంగ్ పీపుల్ 15, 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ బ్లడ్ షుగర్ వాల్యూస్ ఎక్కువ ఉంటున్నాయి, బీపీ ఎక్కువ ఉంటుంది. చాలా మందిలోని ఇప్పుడు దిస్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనుకోవచ్చు. ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్స్ లేవు. చాలామంది చూస్తే రేత్రి 12, 2 దాకా మేల్కొని ఉంటారు, పొద్దున 11 దాకా పనుకుంటారు. దాంతో ఈ డయూర్నల్ వేరియేషన్ మారిపోయింది. బ్లడ్ షుగర్, హార్మోన్స్ యాక్చువల్గా మనకి పొద్దున్నే షుగర్ లెవెల్స్ తక్కువ ఉండాలి. ఎందుకంటే మార్నింగ్ 4 అట హార్మోన్స్ డిఫరెంట్. ఈ డయూర్నల్ వేరియేషన్స్ అన్నీ మారిపోవటం వలన చాలామంది కూడా హెల్త్ ఇష్యూస్ సఫర్ అవుతున్నారు. వీటితో పాటు మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒబేసిటీ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో జంక్ ఫుడ్ తింటాం అనుకోండి, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనుకోండి, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ అనుకోండి, స్లీప్ ప్యాటర్న్స్ మారటం అనుకోండి, వీటన్నిటి వల్ల అసలు ఇవాళ ఒబేసిటీ అనేది మోర్ డేంజర్ ప్రాబ్లం కంపేర్ టు అదర్స్. అసలు ఒబేసిటీ అనేది ఇవాళ అన్నిటికి కూడా మనం స్నోరింగ్ ప్రాబ్లం తీసుకున్నా, క్యాన్సర్ ప్రాబ్లం తీసుకున్నా, డయాబెటీస్ తీసుకున్నా, కిడ్నీ ప్రాబ్లం తీసుకున్నా, హార్ట్ ఇష్యూస్ తీసుకున్నా, అన్నిటికి కూడా ఫస్ట్ స్మోకింగ్. ఓల్డెన్ డేస్లో ఎట్టుండేదంటే మనకి చాలా వాటికి ఫస్ట్ కాజ్ ఏముండేదంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఉండేది. ఇవాళ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది వెనక్కి వెళ్ళిపోయింది. ఇవాళ స్ట్రెస్, ఒబేసిటీ అనేది ఈ 2 కామన్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి అందరికి కూడా. నిజంగా చాలా మందికి క్వశ్చన్ ఇదే వస్తుంటది, మనం ఓకే ఎర్న్ చేసుకుంటున్నాం నాలెడ్జ్ టైంలో లిమిటెడ్గా, బట్ ఈ ఎర్నింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇప్పుడు అదే మన హెల్త్ ఎపిసోడ్స్ వస్తుంది. ఇప్పుడు అదే మనం చిన్నప్పుడు అనుకోండి, ఎగ్జామ్స్ అనుకోండి, మిగతా టైంలో బాగా చదువుతూ ఉంటాం, ఎగ్జామ్స్ అప్పుడే డే నైట్ చదువుతాం, మేబీ 1 వీక్ 10 days. కానీ ఇవాళ ఏమవుతుంది, ఎర్నింగ్, కాస్ట్ ఇవన్నీ పెరిగేటప్పటికి సింపుల్గా ఒకటి చెప్తే, నేను రీసెంట్గా ఇట్లా పేషెంట్ వచ్చారు, తర్వాత బాగా పరిచయం అయ్యారు. సార్ బాగా స్ట్రెస్లో ఉన్నాను సార్ అన్నారు. ఎందుకు సార్ స్ట్రెస్ అన్నా, పిల్లల ఖర్చులు పెరిగిపోయినాయి, అవి పెరిగిపోయినాయి, ఇవి పెరిగిపోయినాయి అన్నారు. ఏంటి సార్, మనకున్న దాంట్లో మనం పిల్లల్ని పెంచుకుంటే ఎక్కడ సార్ వాళ్ళు వింటలేదు సార్, కంపేర్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అసలు నిద్రుండట్లేదు నాకు, అంత పని చేస్తున్నాను అన్నాడు. సరే చెప్పండి సార్, వాళ్ళు చెప్పింది ఒక డిమాండ్ చెప్పండి సార్ అన్న. ఫారెన్ ట్రిప్ అడుగుతున్నారు సార్, ఫారెన్ ట్రిప్ పోయాయంటే 10 లక్షలు అయింది ఖర్చు అన్నాడు. నువ్వు నెల నీ హెల్త్ పోగొట్టుకొని చేసింది 5 రోజుల్లో నువ్వు ఖర్చు పెడతావు, పర్పసే లేదు. వాళ్ళు అడగొచ్చు, నువ్వు కాదు అంటే వాళ్ళు నిన్నేం ఫోర్స్ చేయరు. అంటే మనకు ఉంటే వేరు, కానీ నువ్వు హెల్త్ని పాడు చేసుకొని చిన్న చిన్న విషయాల కోసం, దట్ ఈజ్ స్మాల్ థింగ్. ఫారెన్ ట్రిప్గా తిరుపతి తీసుకెళ్ళు, లేదా ఇంకో వాళ్ళకి నచ్చ చెప్పి తీసుకెళ్ళి వరంగల్ పక్కన మంచి ఉన్నాయి రిసార్ట్స్. నువ్వు ఫారెన్ వెళ్ళినా అయ్యే రిసార్ట్స్ ఉంటాయి, వరంగల్ పక్కనే వాళ్ళు బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆదిలాబాద్లో అంటే మనం చెప్పుకునే విధానం, దానికి ఏంటంటే ఒక 10 minutes స్పెండ్ చేయాలి వాళ్ళతోటి. ఓల్డెన్ డేస్లో మనకేమయ్యేదంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన పేరెంట్స్ బిజీగా ఉన్నా కూడా గ్రాండ్ పేరెంట్స్ మనతో స్పెండ్ చేసేవాళ్ళు. సాయంత్రం వచ్చేటప్పుడు కబుర్లు చేయటం, తీసుకెళ్ళటం, పక్కన మనుకోబెట్టుకోవడం, దాంతో వీల్ గో ఇన్ ఏ డిఫరెంట్ వరల్డ్ అనమాట. ఇవాళ మేబీ ల్యాక్ ఆఫ్ దట్ అనుకోవచ్చు, డిఫరెంట్ రీజన్స్. దీంతో ఏమవుతుందంటే అంత ఇంపార్టెంట్ కాని దానికి ఇవాళ మనం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం, దాన్ని ఎర్న్ చేయటానికి. ఇప్పుడు సింపుల్గా నా విషయంలో కూడా చెప్పొచ్చు. మా బాబు 10th చదివేటప్పుడు వాడు అన్నాడు, మా తమ్ముడు వాళ్ళ పిల్లలు వాళ్ళు అబ్రాడ్ వెళ్ళొచ్చారు, వెళ్ళిన తర్వాత 10th మిడ్లోనే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిన తర్వాత పలానా చోటకి వెళ్ళాలి డాడీ అన్నాడు. ఏం చేస్తారా, పోయి అక్కడ ఏం చేయాలన్నా పైకి కిందికి చూస్తున్నాడు. దట్ ఈస్ పీర్ ప్రెషర్. అదే అందరం మేము బయటికి పోయామని చెప్పుకుంటే మనం చెప్పుకోలేమా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ డిస్కషన్స్లోనే ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. నేను అప్పుడు మా అబ్బాయి చెప్పాను, నువ్వు నాతోటి రావాలంటే నేను తిరుపతికి, అరుణాచలం వస్తాను, తీసుకెళ్ళి 18 సంవత్సరాల తర్వాత యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ థింగ్స్, యూ కెన్ గో వేర్ ఎవర్ యూ వాంట్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కమ్ గోవా, బ్యాంకాక్ రైట్ నౌ విత్ యూ. ఆ విధంగా ఒక్కోసారి మనం చెప్పుకోవచ్చు. అది నేను ఖచ్చితంగా అంటలేదు, నేను అనేది ఏంటంటే మనకున్న సిచ్యువేషన్స్ని బట్టి అవసరం. ఓకే, నేను ఒకవేళ బిజినెస్ మ్యాన్ కావచ్చు, రెగ్యులర్గా వెళ్తాను, నాతో పాటు వాళ్ళని తీసుకెళ్ళవచ్చు, లేదా నాకు అసలు మనీ. ఎందుకంటే ఏదైనా ఓవర్ ప్రెషర్తో చేసి అన్ని చేసేదాన్ని అన్నెసరీగా వేస్ట్ చేసుకోకూడదు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు, మనం హెల్తీగా ఉండి హ్యాపీగా ఉంటే ఎంత వచ్చింది అనుకో, దాంట్లో నువ్వు ఎంతైనా స్పెండ్ చేసుకో, నీకు లక్షలే వస్తుంది, నీకు యూ కెన్ స్పెండ్. కానీ హెల్త్ని పోగొట్టుకొని, పీస్ని పోగొట్టుకొని ఇవన్నీ చేసేటప్పుడు దాంతోపాటు అది కంటిన్యూస్, ఇట్ ఈస్ నాట్ వన్ డే. ఎందుకంటే ఇళ్ళల్లో వన్స్ స్టార్ట్ అయితే వాళ్ళకి ఇంకోటి కూడా రావచ్చు ఆలోచనలు.
అలా నేను అనుకోవటం ఏంటంటే ఈ కౌన్సిలింగ్ తోటి పిల్లల్ని కూడా కంట్రోల్ చేసుకుంటా, మనం కూడా హెల్తీగా ఉంటా, ఆ విధంగా జాగ్రత్తగా ఉంటే ఇట్ ఈస్ నాట్ ద బిగ్ థింగ్ అనమాట. ఇవాళ బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నీ స్ట్రెస్ తోటే వస్తున్నాయి. అది మెంటల్ స్ట్రెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, నాట్ ఫిజికల్ కూడా. ఎందుకంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఎక్కువ పని చేసి అలసిపోయేవాళ్ళు. ఇవాళ పని చేయటం కన్నా కూడా ఎక్కువ ఆలోచనలతోటే దే ఆర్. ఇవాళ ఎక్కువ మందిని స్ట్రెస్ అంటే వాళ్ళనేది చికాకు థింకింగ్ మీదే ఉంటుంది, ఫిజికల్ ప్రెషర్ ఉండదు. కొంచెం మనం డీటెయిల్గా అరే నేను టెన్షన్లో ఉన్నాను అంటే అది ఫిజికల్ టెన్షన్ కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెంటల్ స్ట్రెస్. సో వీటిని మనం జాగ్రత్తగా చేసుకుంటా, మెంటల్ స్ట్రెస్ని తగ్గించుకుంటా, ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకుంటా, ఓవరాల్ లైఫ్ స్టైల్, స్లీప్ ప్యాటర్న్ అనుకోవచ్చు, ఫుడ్ ఇంటేక్ అనుకోవచ్చు, ఆర్ సోషల్ గ్యాదరింగ్ అనుకోవచ్చు, ఇవన్నీ కూడా మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటే. ఒకప్పుడు సోషల్ గ్యాదరింగ్ ఉన్నా కూడా 7కో 8కో కూర్చునేవాళ్ళు, ఓళ్ళల్లో చూస్తే అరుగుబడ మీద కూర్చునేవాళ్ళు. సిటీలో కూడా బై 9 మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంటికి వచ్చి నిద్రపోయేవాళ్ళు. ఇవాళ సోషల్ గ్యాదరింగ్ అంటే అసలు 9-9:30 తర్వాతే స్టార్ట్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో Correct. ఇట్ ఈస్ నాట్ అబ్నార్మల్. వన్స్ ఇన్ ఎ వైల్. ఇంతకుముందు ఓళ్ళల్లో ఏం చేసేవాళ్ళు, తిరణాలకు వెళ్ళేవాళ్ళు. దట్ ఈస్ 1 డే ప్రోగ్రామ్, మంచిగా ఉండేవాళ్ళు. మళ్ళీ దాని గురించి ఒక 3 నెలలు చెప్పుకునేవాళ్ళు. ఇవాళ ఏంటంటే అది డైలీ అవుతుంది. మేబీ డ్యూ టు సిటీలో ఉన్న అవైలబిలిటీ అనుకోవచ్చు, అర్బన్ ఏరియాస్ మోర్ అర్బనైజేషన్ అనుకోవచ్చు, డిఫరెంట్ వేస్లో. సో ఈ విధంగా ఓవరాల్గా ఏంటంటే లైఫ్ స్టైల్ నుంచే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవాళ మనం చూసినట్లయితే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎక్కువ వస్తున్నాయి, ఎస్పెషల్లీ అది మేల్స్లోను ఫీమేల్స్. జాయింట్ పెయిన్స్ చూసుకున్నా, హీరింగ్ ప్రాబ్లమ్స్ చూసుకున్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఆటో ఇమ్యూన్ డిసీజ్ మోస్ట్లీ డ్యూ టు ద స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్. ఈ రెండిటితోటి చాలా మంది కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఓవరాల్గా హెల్తీ లైఫ్ స్టైల్కి వెళ్తే మనం యూజువల్గా ఇప్పుడున్న ప్రజెంట్ ప్రాబ్లమ్స్లో 90% వీ కెన్ అవాయిడ్. సమ్ ఉంటాయి ట్యూమర్స్, దట్ యూ కాంట్, దట్ విల్ నాట్ కమ్ విత్ లైఫ్ స్టైల్. ట్యూమర్స్ అనుకోవచ్చు, సమ్ అదర్ బ్లడ్ వెజల్ డిసీజ్ అనుకోవచ్చు, ఇలాంటి మోస్ట్లీ ట్యూమర్సే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ ఇవాళ అవి కూడా చాలా మంది కూడా ఏంటంటే ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్ అంటున్నారు. మ్యాలిగ్నెన్సీస్ ఆర్ కాజ్డ్, నెంబర్ 1 రీజన్ ఇస్ ద నౌ ఒబేసిటీ, నాట్ ఆల్కహాల్ స్మోకింగ్. దట్ ఈస్ ఎస్పెషల్లీ మనం అబ్డామినల్ క్యాన్సర్స్ తీసుకున్న కామనెస్ట్ రీజన్ ఇస్ ద ఒబేసిటీ అని చెప్తున్నారు. అసలు మీరు చెప్తుంటే మనకి తెలుసు మన చేతులారా తెలుసు మన లైఫ్ ఇవన్నీ ని మనకి స్పాయిల్ మనకు చేసుకుంటున్నామని. తెలుసు, కానీ వీఆర్ నాట్ ఫాలోయింగ్ దట్. కరెక్ట్. దట్ ఈస్ ద థింగ్. ఇవన్నీ తెలియని కదా మనకి చిన్నప్పటి నుంచి తెలిసినయే. చాలా మంది అంటారు మంచి ఏదో తెలుసు కానీ మంచిని ఫాలో కాలేకపోతారు. వేరే వాళ్ళ విషయంలో ఏది మంచి ఇచ్చాడంటే మనం ఈజీగా చెప్తాం, బట్ మన విషయంలో. సరే డాక్టర్ ఆంజనేయులు గారు, మీరు స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి రెగ్యులర్ గా మన క్లయింట్స్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, అండ్ బిజీ స్కెడ్యూల్స్ లో ఉన్నప్పుడు మీరు స్ట్రెస్ ఫ్రీ చేసుకోవడానికి మీరేం చేస్తూ ఉంటారు? యూజువల్గా నేనేందంటే అండి స్ట్రెస్ లోకి వెళ్ళనండి. కంటిన్యూస్ గా పని చేస్తాను కానీ స్ట్రెస్ లోకి వెళ్ళను. అసలు ఆ పదానికి అర్థమే తెలియదు. అర్థమే తెలియదు. ఎందుకంటే నీకొచ్చింది ఏది చేసినా అది స్ట్రెస్ కాదండి. నీకు తెలియని ఫీల్డ్ లోకి నువ్వు ఎంటర్ అయితేనే స్ట్రెస్. ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు నాకు తెలుసు, ఒక పేషెంట్ వస్తాడు, ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఇంకా స్ట్రెస్సే లేదు నాకు. ఇదిగో బాబు ఇది నీ ప్రాబ్లం, ఇట్లా చేసుకో, ఇట్లా తగ్గిపోతుంది. నీకు తెలియని ఫీల్డ్లోకి ఎంటర్ అయితే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, ఫీల్డ్ మారుతున్నాడు. డాక్టర్ పోయి బిజినెస్ చేయబోతాడు, బిజినెస్ మ్యాన్ వచ్చి హాస్పిటల్ పెట్టబోతాడు, ఇక్కడే ప్రాబ్లమ్స్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నువ్వు చదివింది నువ్వు చేస్తా పోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్ట్రెస్ ఉండదు. యు ఆర్ హీరో ఇన్ దట్ సబ్జెక్ట్. మనకు తెలియంది, ఇప్పుడు మనకు తెలిసిన రోడ్లో పోతున్నాం అనుకోండి, మన స్ట్రెస్సే లేదు. తెలియని రోడ్లోకి వెళ్ళాం అనుకోండి, ఎటు నుంచి ఏమొస్తుందో ఎవరికి తెలియదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన లైఫ్లో కొన్ని సింపుల్ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే, ఒకవేళ నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలనుకో మంచి. ఇవాళ ఇంకోటి అంటారు, ప్రతిదీ ఎవరిని నమ్మలేకపోతున్నావు అనుకో. అసలు నువ్వు కరెక్ట్ వేలో వెళ్తే నమ్మాల్సిన అవసరమే లేదు, నీకు తెలుస్తూనే ఉంటుంది ఒక పద్ధతిగా వెళ్తుంటే లైఫ్లో అనేది. సో ఆ విధంగా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే నేను ఇంకోటి ఏంటంటే ఎసెన్షియల్ నీడ్స్ ఇంపార్టెంట్ దాన్ ద నాన్ ఎసెన్షియల్ నీడ్స్. నువ్వు ఎర్నింగ్ కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, మనీ కావచ్చు, ఏదైనా ఎసెన్షియల్ నీడ్స్ పెట్టుకుంటా ఉండి మిగతాది నీ ఎనర్జీని కానీ థింకింగ్ కానీ సేవ్ చేసుకుంటా ఉంటే ఇట్ విల్ హెల్ప్. అండ్ యూజువల్గా స్ట్రెస్ ఫీల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇందా మనం అనుకున్నట్టు మనకు వచ్చేదానికన్నా మనం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం అన్నెసరీగా, అది కూడా ఇంకా అదే వెళ్ళిపోయినట్టు. అలాంటివి చేసినప్పుడే మనకు స్ట్రెస్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే నేను స్ట్రెస్ అంటే వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటాను, కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటాను, కంటిన్యూస్గా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటాను.
ఆ విధంగా ఇప్పుడు పిల్లలకైనా కూడా, ఇంట్లో అయినా కూడా మనకున్న దాంట్లో ఎలా ఎళ్ళాలి? ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి? అలా ఒక ప్లాన్డ్‌గా ఎళ్తాను. ఎప్పుడు కూడా ఇప్పుడు నాకుందనుకోండి సపోజు బ్యాంక్ లోనే అనుకున్నాం. ఐ విల్ ప్రిపేర్ దట్ ఫర్ 1 మంత్ బిఫోర్ దట్. అలానే ఫైనాన్షియల్‌గా కూడా అనుకుందాం. నేను ఒక హాస్పిటల్ రన్ నేనెప్పుడు కూడా 12 మంత్స్ బిఫోర్ ఐ కీప్ ఇన్ ద బ్యాంక్ ఫర్ దట్ నీడ్స్. సో, నేనేమన్నా ఏంటి ఇక్కడ నాకు ఒక 4 నెలలు రేపు పొద్దున హెల్త్ ప్రాబ్లమ్ రావచ్చు. ప్లానింగ్. ప్లానింగ్. ఇప్పుడు ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి నీకు ఇది లేదనుకోండి ఆర్గనైజేషన్ సఫర్ అయిద్ది. అది ఇల్లు కావచ్చు సో, నువ్వు ఎప్పుడు కూడా బిఫోర్ ప్లాన్ ప్లాన్‌గా చేసుకొని ఉంటాయి. దానికి అవసరమైనయన్నీ ఉంచుకుంటే స్ట్రెస్‌కి దూరంగా ఉంటారు. మోస్ట్‌లీ స్ట్రెస్ ఉండటానికి అవకాశం ఉండదు. ఓకే. రెండోది సడన్ స్ట్రెస్ రావచ్చు. ఎప్పుడన్నా రేర్‌గా సపోజ్ సర్జరీ చేస్తున్నాను. నేనేదో ఎక్స్‌పెక్ట్ చేస్తా పోతున్నా. అక్కడ ఏదన్నా బ్లీడ్ అయింది. బట్ ఇట్ ఈస్ ఇన్ ఎవర్ ఏరియా. ఇట్ ఈస్ ఈజీ టు కంట్రోల్. మేబీ ఒక సెకండ్ బ్లాంక్ అవ్వచ్చు ఏం చేయాలనేది. బట్ దట్ ఈస్ నాట్ ద బిగ్ థింగ్. అది ఇంట్లో అయినా కావచ్చు, మన బిజినెస్‌లో అయినా కావచ్చు, ఆర్ సర్జరీ టైంలో అయినా కావచ్చు, ఏదైనా. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏందంటే ప్రిడిక్ట్ చేస్తా పోతే చాలా వాటికి మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండోది ఇప్పటికి కూడా నాకు అనస్థెటిస్ట్‌లు అంటారు. యూ విల్ డూ ద సర్జరీ వెరీ ఫాస్ట్ యూ నో. అసలు మాకు నీ దగ్గరకు అనస్థీషియా ఇస్తుంటే మాకు టెన్షనే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం చేసేది వాళ్ళకి తెలియలేదనుకోండి వాళ్ళు టెన్షన్ పడతానే ఉంటారు. ఈ సర్జన్ ఎట్ట చేస్తాడో, ఏమైద్దో, బ్లీడ్ అవుతుంటే వాళ్ళకి టెన్షన్ పెరుగుతా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఏ పని చేసినా కూడా సర్జరీ అయినా కూడా గంట ముందు అనుకుంటాను. ఓకే ఈ పేషెంట్‌కి ఈ ప్రాబ్లమ్ ఇది చేసుకో అక్కడికక్కడ పోయి ఆలోచించను. సో, దాంతోటి ఏంది నీకు స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతానే ఉంటావు. కరెక్ట్. ప్రాబ్లమ్ నువ్వు ముందే ఆలోచిస్తే నీకు వచ్చే ప్రాబ్లమ్ కూడా యాంటిసిపేట్ చేస్తావు. ఇప్పుడు పిల్లలు కూడా నేను అదే చెప్తుంటే ఎప్పుడన్నా సపోజ్ వాళ్ళు ఎగ్జామ్‌కి వెళ్తున్నారు అనుకోండి. పొద్దున్నే 10కి వాళ్ళకి ఎగ్జామ్ హాల్ టికెట్‌కి వెళ్ళిపోవాలనుకోండి. వాళ్ళు నేను ఎప్పుడు కూడా సైడ్ రోడ్లకి వెళ్ళొద్దని చెప్తా. ఎందుకంటే సైడ్ రోడ్‌లో పోతే నీకు హెల్ప్ చేసేవాడే ఉండడు. మెయిన్ రోడ్‌లో వెళ్ళావు అనుకో మాక్సిమం పోతే ఏమైద్ది నీ కార్ ఆగిపోయిద్ది. టాక్సీ బిల్స్‌కి హెల్ప్ తీసుకో. ఆ విధంగా మనం ఎప్పుడూ కూడా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని వెళ్తే ముందే యూజువల్‌గా ప్రాబ్లమ్ ఉండదు. టెన్షన్ ఉండదు. సర్జరీ కావచ్చు, ఎగ్జామ్ కావచ్చు, మిగతా లైఫ్‌లో మన ఈవెంట్స్ అయినా కావచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏందంటే నేనైతే చాలా వాటికి ప్లాన్డ్‌గా వెళ్తాను. వీలైనంతోటి స్ట్రెస్ లేకుండా చూసుకుంటాను. యాంటిసిపేటెడ్ ప్రాబ్లమ్స్ యాంటిసిపేటెడ్ ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలి? సపోజ్ నా కార్ ఆగిపోతే ఎవరిని పిలవాలి? నేను ముందే ప్లాన్ చేసుకుంటాను. ఆన్ ద వేలో వెళ్తున్నా. అవసరమైతే కార్ పక్కన పెట్టి షార్ట్ రూట్‌లో నడిచైనా వెళ్ళిపోవడం. సో, ఇఫ్ యూ ప్రిపేర్ ఎవ్రీథింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్ట్రెస్ అనేది చాలా అండ్ తక్కువ ఉంటది. ఆల్సో యూ ఫిజికల్ ఫీల్ యువర్ సెల్ఫ్ యాక్టివిటీస్. హ్యాపీ. యూ కెన్ మేక్ అదర్స్ ఆల్సో హ్యాపీ. మనం స్ట్రెస్ పెట్టామంటే అది మన ఇంట్లోనో ఫ్రెండ్స్ మీద ఆ స్ట్రెస్‌ని కూడా కొంత షేర్ చేస్తాం. అవును. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇప్పుడు చాలా మా ఫ్రెండ్స్ అంటుంటారు ఒక్కోసారి కూడా, "అరే! నీకేదైనా ప్రాబ్లమ్ వస్తే నువ్వు మాకు చెప్పేసి నువ్వు పోయి నిద్రపోతావు. మేము దాని గురించి ఆలోచించాలి." సో, ఆ విధంగా ఒక్కోసారి కొన్ని ఫ్రెండ్స్ షేరింగ్‌లో గాని షేర్ చేసుకుంటా పోతున్నా కూడా దే విల్ గివ్ 1 ఆర్ 2 డేస్‌లో నీకు ఒపీనియన్స్ ఇస్తుంటారు. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంకోటి అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ పిల్లల సపోర్ట్ కూడా ఉంటే మీకు స్ట్రెస్ కూడా కొంతమంది మీరు స్ట్రెస్ తీసుకోకపోయినా పిల్లలు ఇంట్లో వాళ్ళతో కూడా స్ట్రెస్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద సక్సెస్ అంటే ఏం చెప్తారు? సక్సెస్ ఆఫ్ యువర్ Usually the స్ట్రెంగ్త్ అండ్ ద వే యు ఆర్ లుకింగ్ అంటే. అది బ్యాలెన్స్‌డ్‌గా ఎళ్ళాలండి. వాళ్ళని మనం ప్రతిదానికి ఆపకూడదు. బట్ ఇక్కడ ఏందంటే లిటిల్ బిట్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండర్‌స్టాండింగ్ ఉంటది. ఇప్పుడు సపోజ్ పిల్లోడు ఏదన్నా అడిగాడు అనుకోండి. నువ్వు వద్దు అనేసి వెళ్ళిపోతే కాదు. వద్దన్న తర్వాత ఎందుకొద్దు? బై ఛాన్స్ నువ్వు బిజీగా ఉన్నా కూడా. సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను దీనికి. మా వాడు ఎగ్జామ్ అయిపోయింది. ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. చేరాడు. తర్వాత పెద్ద పిల్లలు అట్లా అనిపించారు సార్ మీరు? ఇది చెప్తాను. అయితే ఒకరోజు మా అమ్మాయి ఇంట్లో ఉంది. వాడు ఏదో నైట్ పార్టీ చేసుకొని వచ్చాడు ఫ్రెండ్స్‌తో. నేను అన్నాను, "అరే! ఏదో పార్టీకి వెళ్ళేసి ఎక్కువ దానికన్నా మీరు పిల్లలురా అంత స్పెండ్ చేయటం మంచిది కాదు. ఏదన్నా బఫేకి వెళ్ళండి తలా ఒక 600 అవుతే ఈజీగా అయిపోయిద్ది" అని నైట్ చెప్పాను. పొద్దున్నే నేను వెళ్ళిపోయాను. సరే యూజువల్‌గా నేనేం చేశానంటే ఆ టైంలో పిల్లలకి కార్డులు ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ స్పెండ్ చేస్తున్నా ఐ నో వేర్ దే ఆర్ స్పెండింగ్ అనేది. సరే నేను నైట్ చెప్పాను. కొద్దిగా క్లాస్ ఇచ్చేసి వెళ్ళిపోయాను. మధ్యాహ్నం మా పాప ఫోన్ చేసి ఏంటంటే, "ఏం వాడు తినలేదు" అంది. నాకు అర్థమైపోయింది. వచ్చేటప్పటికి మంచానికి అతుక్కుపోయాడు క్రెడిట్ కార్డ్. ఏంట్రా అంటే, "అసలు నేను ఖర్చు చేసేది తక్కువ మా ఫ్రెండ్స్‌తో పోలిస్తే. అయినా కూడా నువ్వు నన్ను అంటున్నావు నాకు అదొద్దు ఇదొద్దు" అన్నాడు. సరే ముందు తిండి తినలేదు. ముందు తీసుకెళ్ళి తినిపించి ఆ బిజీ షెడ్యూల్‌లో మధ్యలో నాకు అర్థమైపోయింది. ఆ 2:30కి వచ్చేసి తినిపించి తిన్న తర్వాత మళ్ళీ వాడితో చెప్పాను. ఐఎమ్ నాట్ సేయింగ్ బట్ అన్నెసరీలీ డోంట్ వేస్ట్ మనీ.
ఇది మా అమ్మ మా నాన్నోళ్ళు అగ్రికల్చర్ ఫ్యామిలీ, దే డోంట్ నో ఎనీథింగ్. వాళ్ళే నాకు చెప్పారు అప్పట్లో, అరే అవసరమైనప్పుడు వాడుకో డబ్బులు, అనవసరంగా రూపాయి కూడా ఖర్చు పెట్టు, నీ దగ్గర 10 రూపాయలు ఎక్కువ ఉండొచ్చు, వై యూ విల్ వేస్ట్ యువర్ మనీ. నేను మీకు అదే చెప్తున్నా, మీకు పుస్తకాలు కావాలనుకోండి కొనుక్కోండి, కానీ వై యూ వేస్ట్ అన్నెసరీ ఫుడ్. ఇప్పుడు మీరు చిన్న పిల్లలు బఫేకి వెళ్ళి 1500 ఎందుకు పెట్టుకోవాలి, తలా ఒక ఐటెం ఇచ్చుకోండి, 5గురు కలిసిన 5 రెళ్ళు 1000 రూపాయలు అయిపోయింది, అందరూ మంచి హ్యాపీగా తినొచ్చు. బఫే అసలు మీరు చాలామంది బఫేకి వెళ్ళి మీకు ఆకలి ఎందుకు కూడా తింటారు, అది తినాలి డబ్బులు ఇచ్చాం కదా అని. సో ఈ విధంగా కొన్ని ఏంటంటే మనం కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, దూరం జరగకూడదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కమ్యూనికేషన్ బాగుంటే ఇంట్లో కూడా స్ట్రెస్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ మంచి చెడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, నువ్వు చెప్పిందే కరెక్ట్ కాదు. అట్టనే ఇంకొక ఎగ్జాంపుల్, ఏదో మా అమ్మాయికి ఏదో చెప్తా ఉంటే ఏదో చెప్తుంటే నువ్వు ఎప్పుడు తప్పు చేయలేదా అని, సింపుల్గా ఓకే నేను తప్పు చేసి ఉండొచ్చు, చేసినప్పుడు నాకు చెప్పు ఇది తప్పు అని, ఐ విల్ కరెక్ట్ ఇట్. ఇప్పుడు చెప్పినా నేను కరెక్ట్ చేసుకుంటా, ఐఎమ్ నాట్ సేయింగ్ డోంట్ సే యూ, నేను కాను అని చెప్పట్లా, తప్పు చేయొచ్చు, కానీ తప్పు చేసినప్పుడు ఇమీడియట్గా చెప్పు, ఐ విల్ కరెక్ట్ ఇట్. ఇప్పుడు చెప్పినా నేను కరెక్ట్ చేసుకుంటా, బట్ డోంట్ బ్లాక్మెయిల్ ఆఫ్టర్ 1 month ఫర్ దట్. అంటే నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు, యువర్ నాట్ టెల్లింగ్ దట్ ఫర్ గుడ్. నువ్వు తప్పు చేయలేదా అంటే తప్పు చేసి నీ తప్పు అని, ఇప్పుడు నేను నీకు చెప్పాను ఏదైనా తప్పు జరుగుతుంటే ఇది చెయ్యొద్దు, అట్లా నువ్వు కూడా చూసినప్పుడు ఎమ్మటే చెప్పు. సో అది కరెక్ట్ వే, నాట్ బ్లాక్మెయిలింగ్. ఇవన్నీ కొద్దిగా ఉంటుంటాయి, బట్ కమ్యూనికేషన్ నాకు అనిపిస్తుంది, అది కమ్యూనికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఎస్పెషలీ మనం వీలైనంత వరకు హైడ్ చేయడానికి ఏది ప్రయత్నించకూడదు, ఎక్సెప్ట్ రేర్ సిచ్యువేషన్స్ కొన్ని ఉండొచ్చేమో, ఎందుకంటే కొన్ని మా ఇంట్లో పిల్లలతో మాట్లాడాల్సినవి కూడా ఉండకపోవచ్చు, బట్ వీలైనంత వరకు ప్రాపర్ కమ్యూనికేషన్ విల్ సాల్వ్ మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ ఏమో అనిపిస్తుంది అండి నాకైతే. అమేజింగ్ అండి. రియల్ గా నేను కూడా ఇట్లా క్వశ్చన్ టు క్వశ్చన్ ఎప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి అడుగుతాము, బట్ మీ పర్సనల్ వే అది సక్సెస్ఫుల్ డాక్టర్ గా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని ఎంతో బాగా చక్కగా షేర్ చేసుకున్నారు. మళ్ళీ ఎప్పుడు కలుస్తూనే ఉంటాము, ఇంకా మాకు డౌట్స్ అండ్ వ్యూయర్స్ డౌట్స్ ని అడుగుతూనే ఉంటాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైమ్ అండి డాక్టర్ గారు. దట్ వాజ్ అమేజింగ్ టాకింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, యాజ్ ఎ డాక్టర్ గా బిజీ స్కెడ్యూల్స్ లో కూడా పర్సనల్ లైఫ్ ఈస్ డిఫరెంట్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ వన్. సో డాక్టర్ గా ఎన్నో ఇయర్స్ సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్న డాక్టర్ వెనక ఈ రోజున్న మన చావా ఆంజనేయులు గారి వెనకాల సక్సెస్ఫుల్ స్టోరీ మీరు వినే ఉంటారు. దట్స్ ఆల్ కాల్ ప్లానింగ్ అనమాట. సో మీరు కూడా ఫాలో అయిపోండి. సో మరో డాక్టర్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిస్ ఇస్ రీనా సైనింగ్ ఆఫ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.